నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వీడియో వైరల్ కలకలం రేపుతా ఉంది. ఈ యొక్క వీడియో వైరల్కి సంబంధించినటువంటి విషయంపైన మాట్లాడేందుకు మనతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. సార్తోనే మాట్లాడుతుంది. సార్, ఏమంటారు ఆ యొక్క వీడియో వైరల్ గురించి? ఆ వీడియో గురించి పోలీస్ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఆ విచారణలో అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అయితే ఈ వీడియోకి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి కొంతమంది మీకు సన్నిహితులుగా ఇటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాంతోపాటుగా ఉన్నటువంటి వారికి కూడా మీరు ఒక పాలకేంద్రం కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తాం. అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒకరిద్దరు వ్యక్తులు నా సన్నిహితులు అన్నమాట నిజం కాదు. నాకు తెలిసిన వ్యక్తులు. ఓ శాసనసభ్యుడిగా, ఓ రాజకీయ నేతగా సాయం కోసం వస్తే ఎవరికైనా సహాయం చేస్తాం. అది నా మనస్తత్వం. అలా సహాయం చేసి ఉంటా. కానీ నేను అడిగేది ఏమిటంటే, వారు ఎవరా ఏమిటా అన్నది కాకుండా వారు కూర్చొని మాట్లాడిన మాటలు ఎవరో కాదనలేరు కదా. రూరల్ ఎమ్మెల్యేని చంపితే డబ్బే డబ్బుని మాట్లాడిన మాట వాస్తవం కదా. చంపేద్దాం అన్నమాట వాస్తవం కదా. ఆ డబ్బే డబ్బు, ఆ డబ్బు ఎవరు ఇస్తామన్నారు? దీని వెనకున్నటువంటి ఆ శక్తులు ఎవరు? ఇవి తెలాలా? ఖచ్చితంగా విచారణలో తేలుతాయి. పోలీస్ శాఖ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. గత 6 నెలలుగా మీకు మంత్రి పదవి వరిస్తుందని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే భారీ ఎత్తున జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దీని వెనక ఈ మంత్రి పదవి మీకు రాకుండా ఉండేందుకు ఇటు కూటమి ప్రభుత్వం ఏదన్నా కుట్ర ఉండేటువంటి అవకాశం ఏదన్నా ఉందనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఐకమత్యంగా బలంగా ముందుకు సాగుతుంది. అలాంటి కుట్రలు అలవాట్లు మాకు లేవు. ఇలాంటి కుట్రలు, ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి ఆలోచన అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీనాలో ఉంది తప్ప మా దగ్గర అలాంటి అవకాశం లేదు. ఫైనల్గా ఈ యొక్క పోలీసులు తీరుపైన మీపైన గతంలో బోర్బెడ్డ అనిల్ కావచ్చు, ఇటువంటి బెదిరింపులపైన ఏమంటారు? ఇలాంటి బెదిరింపులకి, బుడ్డ బెదిరింపులకి నేను భయపడే వ్యక్తిని కాదు. ధైర్యంగా ముందుకు సాగుతా. ఈ ప్రశ్న ఒక రకంగా చెప్పాలంటే మీరు నన్ను అడగకూడదు. మీకు నేను చాలా సంవత్సరాలుగా తెలుసు. భయపడి పారిపోయే రకం కాదు. పోరాడే తత్వం, పోరాడే రకం. ఇలాంటి బెదిరింపులు నేను ఎప్పుడు కూడా భయపడిన విషయం అందరూ కూడా తెలుసు. పోలీసులు విచారిస్తున్నారు, అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క వీడియో వైరల్కి సంబంధించి దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారని, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు విషయాలు కూడా పోలీసులే తెలపాలని కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కోటంరెడ్డి ఆఫీస్ నుంచి.